రానున్న రెండేళ్లలో చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో 50 అమృత్ భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ వెర్షన్ 2.0 రైళ్లలో కొత్తగా 12 మార్పులు చేపట్టినట్లు తెలిపారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. అమృత్ భారత్ రైళ్లతో పాటు వందే భారత్ 2.0 స్లీపర్ రైళ్ల తయారీని పరిశీలించారు. New line project was dropped, sir. The government has closed the land acquisition of this Madurai Thoothukudi new line. Yeah, Archipota. Because the state government gave it in writing that they don't want this project. Yeah. Basically, government said that they don't want, state government. So that's why. New line project was dropped, sir. 2024 జనవరిలో అమృత్ భారత్ వెర్షన్ 1.0ను ప్రధాని మోదీ ప్రారంభించారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏడాదిలో వచ్చిన స్పందన ఆధారంగా వెర్షన్ 2.0ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. కొత్తగా 12 రకాల ఫీచర్లను జోడించినట్లు తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల లక్ష్యంగా ఈ రైళ్లను తీసుకొచ్చామని, తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని వివరించారు.